నమస్కారం రేషియో టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. జిల్లా ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష. గంజాయి కట్టడికి అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్లు. రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు విడుదల. అసెంబ్లీ ప్రాంగణంలో నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పులులను కాపాడితే అడవులను అవే రక్షిస్తాయి. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూచా గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత 5 ఏళ్లలో పోలీసుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పోలీస్ అంటే భయం కాదు, భద్రత అనే భరోసా రావాలని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయం పరిశీలిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీసుల సరెండర్ లీవులకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా. అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్తో నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి. అదేవిధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇవన్నీ క్రైమ్ అన్నది అరికట్టడం ఎంత అవసరమో, ఎస్పెషల్లీ మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. మన డిపార్ట్మెంట్, వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టికులర్గా ఎవరైతే కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకొని, అంటే ఎక్కువగా గంజా ఎక్కువగా తీసుకుంటారు ఈ స్పాట్స్లో, ఈ టైంలో మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ఏరియాస్లో కన్నా వాళ్ళు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండి పులులను కాపాడితే అడవులను అవే రక్షిస్తాయని, తద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ సమతుల్యం చేకూరుతోంది అని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ని విడుదల చేసిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రిగా వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రకృతిలో భాగమైన అడవులను వివిధ రూపాల్లో నాశనం చేస్తూ మనిషి జీవితాన్ని గడుపుతున్నాడు. దీనికి పులి స్టాప్ పడాలి, అడవుల విధ్వంసం ఆగాలి, అరణ్యాల్లో బతికే వన్యప్రాణుల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. పులులను వేటాడినా, అక్రమంగా స్మగ్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. మన్ కీ బాత్లో నల్లమలలో టైగర్ ట్రాక్స్గా చెంచుల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. and Head of Forest Forestry, Chiranjeev Chaudhary ji, and Special Chief Secretary Sri Anant Ramugar, Deputy Directors of Project Tiger and other officers of Forest Department. Heartfelt namaskars to you all. My special namaskars to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society, and to Sri B. Rajshekhar from World Wildlife Fund, and Sri Rakesh Kalwa, wildlife biologist, and to the rest of the people, individuals, and who are present here, my warm greetings to you all, my heartfelt namaskars to you all. It's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So straight away it went to my childhood memory. I was growing up in Ongole. I'm talking about Ongole town as of now, but it was, so one day I had seen a pangolin. రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చా మొత్తం ఊరు కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తాను. నేనన్నా ఈజ్ ఇట్ డేంజరస్ అని అడిగాను. అది ఏదైనా చేస్తేమని చంపేశాను. సో ఎవరు ఏం చేస్తున్నాం అంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది. ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు తాజాగా మరో 2 గేట్లను ఎత్తారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తోంది. మరోవైపు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కుతారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తిరిగారన్నారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టాడని, అబద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 15,000 కోట్లు గ్రాంట్ వచ్చిందని చంద్రబాబు డాంబికాలు పలికారు. తీరా చూస్తే అవి అప్పులను తేలింది. 4,000 రూపాయల పెన్షన్ మొదటి నెల ఇచ్చారు, కానీ ఇక నుంచి అనర్హుల పేరుతో ఎగ్గొట్టబోతున్నారు. సూపర్ 6 తలుచుకుంటే భయమేస్తోందని అసెంబ్లీలో బాబు అన్నారు. 1, 2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభపరిణామని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవటమే కారణమని అన్నారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయమే ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది, కాపాడింది. కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం 2 పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే వరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి వరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకే రుణమాఫీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులకు మోసం చేస్తున్నారన్న ఆయన గత 10 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలు 14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ సాగు కోసం బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని వ్యాఖ్యానించారు.
రెండో విడత పంట రుణాల మాఫీ నిధుల విడుదల సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించి రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ డిమాండ్ చేశాడు. మంగళవారం షూ, బెల్ట్, టై దుస్తులను అమ్ముతుండటంతో విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శివ, అంజీ డిమాండ్ చేశారు. నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి. నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు గతంలోనే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీజ్ చేయించినటువంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలు కావచ్చు, ఇతర స్టేషనరీ కావచ్చు, మళ్ళీ యథేచ్ఛగా అమ్ముకోవడానికి ఈరోజు పక్కన కొత్తగా కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ లో ఈరోజు టైలు, బెల్ట్లు, లాస్ట్కి పిల్లోలు వేసుకునేటువంటి షూలో వేసుకునేటువంటి సాక్స్ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నారాయణ విద్యా సంస్థలో ఉంది. ఈరోజు నారాయణ విద్యా సంస్థ అధినేత ఒక మంత్రిగా ఉన్నాడు. అతనికి ఇంకా మంత్రి పదవి ఎందుకని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వ పాఠశాలను బలహీనం చేశామని చెప్పి ఈరోజు బలహీనంగా కార్పొరేట్ పాఠశాలకి యథేచ్ఛగా అమ్ముకోవడానికి స్వేచ్ఛని ఇస్తున్నటువంటి తరుణంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ 1 కానీ 2 కానీ అర్ధగంట సేపు అయింది వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు కూడా స్పందించినటువంటి దాఖలాలే లేవు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు నారాయణ పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ స్టేషనరీ మొత్తాన్ని ఈ రోజు కూడా ఎంఈఓ గారు వచ్చేంత వరకు కూడా మేము లేచే పరిస్థితి లేదు. తక్షణమే సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థ మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని విముక్తి ఆర్గనైజేషన్ కార్యదర్శి పుష్పకుమారి ప్రభుత్వాన్ని కోరారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత మహిళ రెస్క్యూ అయిన తరువాత సచివాలయంలో అప్పచెప్పాలని, కానీ అలా జరగటం లేదన్నారు. మైనారిటీ తీరిన బాధిత మహిళలకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అందటం లేదని వాపోయారు. ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి. అలాగే ఏహెచ్డి సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ని ప్రభుత్వం నియమించింది. ఈ ఆడపిల్లల్ని అత్యాచారం ఓన్లీ ట్రాకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నింటినీ ఏహెచ్డి సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ పోలీసు వారు కానీ
కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాఫికింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము, చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరు సింగిల్గా ఉన్నారు, ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు, వాళ్ళకి విడో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్స్ కానీ, డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్న చూపు వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము. బ్యాంకుల వాళ్ళు కానీ చిన్న చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా, పునరావాస కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవ్వగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు. హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ సదుపాయాలు ఉండవు ఒకటి. ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయం, ఆ విఆర్ఓ కానీ కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెన్స్. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం శాకంబరి అలంకరణతో ముస్తాబైంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆషాఢ కృతిక పురస్కరించుకొని మంగళవారం అమ్మవార్లను శాకంబిదేవిగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లనే పదాలు వినబడకుండా పోలీసులు ఇతర శాఖల సమన్వయంతో పూర్తిగా అరికట్టడం జరుగుతోందని, వారికి ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తోందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఆనందనగర్లో 46వ వార్డులో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2019 నుంచి 2024 మధ్యలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనే పదాలు రాజమండ్రిలో ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు పోలీస్ సమన్వయంతో సమస్యలను పరిష్కరించే దిశలో సహకరిస్తారని, వారికి ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందన్నారు. బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టే దిశగా ప్రజలు కూడా పోలీసు వారికి సమాచారాన్ని అందించాలని కోరారు. ప్రజలు కూడా వారి పిల్లలను ఇటువంటి సమాజ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచేలా దృష్టిని సారించాలన్నారు. వాళ్ళు ఒకరికొకరు ఫోన్ చేసినప్పుడు మీరు మాకు చేయండి, మేము వచ్చాం ఓహో వీళ్ళకి ఫోన్లు చేస్తే ఇక్కడ వీళ్ళు కూడా వస్తున్నారు అంటే భయం ఉంటుందమ్మా. పోలీసు వారి నెంబర్లు ఇస్తున్నారు, వారితో పాటు మీకోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ మేము పెట్టున్నాం ఎమ్మెల్యే ఆఫీస్లో, ఆ నెంబర్ కూడా ఇస్తాం. మీరు నోట్ చేసుకోండి, ఫోన్ చేయండి, పోలీస్ వారిని సంప్రదించండి, వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా మీకు సమస్య తీరకపోతే, అనుకున్నట్లు స్పందించకపోతే మీ నాయకులు ఉన్నారు, వారిని కాకుండా వారు కూడా స్పందించట్లేదు అనుకుంటే ఈ నెంబర్ కొట్టండి,
తక్షణమే ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా మీకు స్పందిస్తారని తెలియచేసుకుంటూ మీరు ఆ నెంబర్ని నోట్ చేసుకోగలరు. 86-939-34567 86-939. కేవలం మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే సమస్య చెప్పడానికే ఫోన్ చేయాలి. దానికి మించి మీరు ఫోన్ చేసి ఇది ఆదిరెడ్డి వాసు నెంబరేనా, నువ్వేనా, ఫోన్ చేసావా, పడుకున్నావా, ఎక్కడ ఉన్నావు, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అర్థమైందా? మీరు కేవలం మీ సమస్యలు చెప్పుకోవడానికి ఈ నెంబరు, దాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఎప్పుడు కూడా 86-939-34567 ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానే వచ్చారు. లీడ్ తీసుకోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే పాయింట్ రేస్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ మనం ఆ పాయింట్ మీద మాట్లాడుకుంటే ఇట్ విల్ వర్క్ వెరీ ఫాస్ట్ అని. మా ఇల్లు వచ్చి ఇక్కడ టెంపుల్ పక్కనే ఉంటుందండి, పెద్ద గ్రౌండ్. అక్కడ ఆ ఓనర్ ఇప్పుడు అప్పుడే ఇల్లు కట్టరు. నాకు తెలిసి 18 ఏళ్ళ నుంచి పెళ్ళైన తర్వాత ఆయన ఎప్పుడూ కట్టలేరు, విజిట్ చేయలేదు, దానికో ఫెన్సింగ్ కూడా ఆయన చేసుకోలేదు. సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఏంటంటే అదొక మీటింగ్ ఏరియా ఫస్ట్. ఆ తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళిపోతారు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. రాత్రి మనకి ఓల్డ్ మోడల్ హౌసెస్ ఎలా ఉంటాయంటే వాష్రూమ్స్ అవుట్ సైడ్ ఉంటాయి. మేము ఒక 1కి కానీ 2కి కానీ ఎప్పుడు వచ్చినా ఏదో పండగలా ఉంటుంది. ఒక బండి వెళ్తుంది, ఒక బండి వస్తుంది, ఒక అమ్మాయి వెళ్తుంది, 4 బాటిల్ లోపలికి వెళ్తాయి. అసలు ఆ లోపల ఏం జరుగుతుంది అన్నది తెలియదు. ఇప్పుడు మా అబ్బాయిని నేను ఆటలు ఆడించకుండా ఏమీ చేయించకుండా లాంగ్వేజ్కి అన్నిటికీ కొంచెం ప్రాపర్గా పెంచుకున్నా. ఇప్పుడు 10th వచ్చేసాడు. హీ విల్ బీ హ్యావింగ్ ఏ అబ్జర్వేషన్ కదా చుట్టుపక్కల ఏం జరుగుతుందని. సో మాకు ఇది చెప్పలేదా అంటే పాపం పోలీసులు వచ్చే టైంకి వాట్సాప్ చెప్పినా ఆ మూలకులు ఉంటారు, కరెక్ట్ టైంకి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు, మళ్ళీ గ్యాదర్ అవుతారు. ఇప్పుడు ఈ పాయింట్ ఇది కరెక్ట్ ప్లేస్ టు రేజ్. అసలు మీకు ఎక్కడ ప్రాబ్లం అంటే నైట్ అంతా కూడా అక్కడ గ్రౌండ్లో ఉంటారు. ఇక్కడ పక్కనే సందులో ఉంటుంది సార్, చాలా పాపం వాళ్ళు చాలా బాగా నీట్గా చేసుకుంటారండి. మరి లోపలికంటా వెళ్ళిపోతారు. అది ఒక్కసారి ఆ ఏరియా చూసుకోండి సార్, మ్యాక్సిమం దొరికేస్తారు. థ్యాంక్ యూ సార్. అది ఇవ్వడానికి మనకి 4-5 నెలలు పడుతుంది. ఇంకొక 2-3 నెలల్లో ఇలాగ అన్యాయంగా తీసుకెళ్ళి ఎలా ఇవ్వాలి, ఏ ప్రాతిపదిన ఇవ్వాలన్నది ఒక్కొక్కటిగా చూసుకుంటారు. మళ్ళీ సర్వే చేస్తారు. ఇప్పుడు మీకు ఎలాగైతే ఆర్పీలు వచ్చి ఇంటిలో పిల్లలు ఎంతమంది చదువుకొని ఉన్నారు, ఏం చదువుకొని ఉన్నారో, ఎలాగైతే ఇంటికి వచ్చారో అలాగే ఆర్పీలు వచ్చి ఇంత ముందు ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేదా, తీసేసారా అన్నీ తెలుసుకుంటారు. తెలుసుకున్న డేటా బట్టే మళ్ళీ పెన్షన్ పాతి ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇళ్ల పట్టాల సమస్య చాలా పెద్దది. మీకు ఇచ్చినవన్నీ దొంగ పట్టాలు వైసీపీ. ఆ పట్టాలు మళ్ళీ సక్రమం చేయడం చాలా పెద్ద పని. ప్రస్తుతానికి ఇళ్ల పట్టాలు ఇంకో ఇల్లు ఎవరైతే వచ్చున్నాయో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం 2-3 నెలల తర్వాత ఇళ్ల పట్టాలు దగ్గర. పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆనుకొని ఉన్న అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదవాని ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ అతి తక్కువ ధరకు 15 రూపాయలకే పేదవానికి 3 పూటల నాణ్యమైన భోజనం అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో రివర్స్ టెండరింగ్ విధానంతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో మొదటి విడతగా అన్న క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరుగుతోందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అవసరపడే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టడం మొదలు పెడతా ఉంది. 2014-19లోనే రాష్ట్రం నలుమూలలా కూడా ప్రధానమైన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసి పేదవారి ఆకలి తీర్చే విధంగా 3 పూట్ల కూడా నాణ్యమైన భోజనం పెడుతూ అతి తక్కువ ధర 3 పూట్ల కలిపి 15 రూపాయలు,
అంటే ఒక నెలకొచ్చి 450 రూపాయలు. ఒక సామాన్య ఒక కడుపు నిండే కార్యక్రమం ఆనాడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది. 2019 నుంచి 24 అన్నా క్యాంటీన్స్ లో అవినీతి జరిగింది, రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం, అవినీతిని వెలికి తీస్తామని అర్ధాంతరంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న అన్నా క్యాంటీన్ అన్ని మూసివేసేశారు. మరలా వాటిని తెరిసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ ని తెరవాలి, సామాన్యుడి ఆకలి తీర్చాలి, నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకి పెట్టాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పూనుకోవడం, దానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలోని గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఫేజ్ 1 ఓపెన్ చేయడం జరుగుతా ఉంది. ఈరోజు రాజమండ్రి సిటీలో సుమారు 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. గౌరవ కమిషనర్ గారు అధికారులతో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా వచ్చి చూస్తా ఉన్నాం. వాటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. 5 సంవత్సరాలు వాళ్ళని వదిలేశారు ఆ క్యాంటీన్లన్నింటినీ. కొన్ని మేము సందర్శించినప్పుడు చూసాం. ఆ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, మందు తాగే వాళ్ళకి అడ్డాల కింద తయారైనవి. చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనం. ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు జవాబుదారంగా ఉండాలి. ప్రజాధనాన్ని ఏదో దానికి ఉపయోగించినా బాగుంది. 5 సంవత్సరాలు నిరుపయోగంగా ఈ ప్రాంతాలను కూడా వదిలేశారు. శుభపరిణామం. ఎన్డీఏ కూటమి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఆగస్టు 15న రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతా ఉంది. మదనపల్లె సబ్ కలెక్టర్ ఫైళ్ల కేసులో నిందితులను అరెస్టు చేస్తామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి మదనపల్లె డీఎస్పీ ఆఫీసులో డీఐజీ మాట్లాడుతూ అనుమానితులను విచారించడమే గాని అదుపులో ఎవరూ లేరని చెప్పారు. ఫైళ్ల దగ్ధం ఘటనపై ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తూనే 15 రోజుల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని తేల్చి చెప్పారు. సిఐడి సహకారంతోనే విచారణ చేస్తామన్నారు. వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం, ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం, తర్వాత నాగ్పూర్ సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్గా అత్యంత సాంకేతికపరమైన పరిజ్ఞానం గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది. దీనిలో ఇప్పటికి వచ్చి 52 మందిని విచారించాం. దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సింది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము. అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అలాగే సెల్ టవర్ డంప్స్ తీసుకున్నాం. 2000 పైగా సిడిఆర్ తెప్పించి వాటిని మనం శోధించడం జరిగింది. అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడీఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి అక్కడ ఆఫీస్ పరిసరాల్లో 750 పైగా కాలిపోయిన యొక్క సగం ఖాళీ ఉన్న యొక్క దస్త్రాలు కూడా మేము సేకరించడం జరిగింది. ఈ మొత్తం అక్కడ ఈ వైరస్ కానీ, ఈ బూడిద కానీ, అక్కడ నూనె కానీ అన్ని శాంపిల్స్ తీసుకుని ఈ ఎఫ్ఎస్ఎల్కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది. అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం, ఇచ్చిన వివరాల ప్రకారం, అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది అనుమానితుల యొక్క ఇళ్లలో సోదాలు కూడా చేసి కొన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.